హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము నర్సింగ్ విద్య కనుక మనం పూర్తి చేసుకొని డిగ్రీ పుచ్చుకున్న తర్వాత యూకే రావాలి అని అంటే కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, యూకే వచ్చిన తర్వాత యూకేలో ఆర్ఎన్ఆర్ఎం అనే రిజిస్ట్రేషన్ ఎన్ఎంసి కౌన్సిల్లో పొందాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అనేవి మనము చూద్దాము. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చూడాలని కోరుచున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనము ఏదన్నా మిస్ అయితే కనుక అక్కడ కరెక్ట్ ప్రాసెస్ అనేది మనకు తెలియదు. కాబట్టి ముందుగా రిక్వైర్మెంట్స్ ఏంటంటే జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ పూర్తి చేసుకొని ఉండాలి. కనీసం 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి. పూర్తి చేసుకున్న తర్వాత మనము ముందుగా ఇంగ్లీష్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. ఆ ఇంగ్లీష్ టెస్ట్ ఏంటంటే ఓఈటీ కానీ ఐఎల్స్ కానీ. ఓఈటీ అనేది ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్ అని అంటారు. ఇది ప్రత్యేకంగా మెడికల్ పారామెడికల్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి ఎగ్జామ్ అన్నమాట. ఈ ఎగ్జామ్ రాయటానికి మనకి దాదాపుగా మన రూపాయల్లో 33,000 నుంచి 34,000 రూపాయల వరకు అవుతుంది. ఈ ఎగ్జామ్లో మనకి 4 స్కిల్స్ని అసెస్ చేస్తారు. ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్, లిసనింగ్ స్కిల్స్, స్పీకింగ్ అండ్ రైటింగ్. 3 మనకి బి రావాలి. రీడింగ్, లిసనింగ్, స్పీకింగ్. రైటింగ్లో C+ వచ్చినా సరే పర్వాలేదు. అదేవిధంగా మనకి ఐఎల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనము ఇది కూడా ఇంకో విధంగా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని అసెస్ చేస్తారు. దీనిలో కూడా రీడింగ్, లిసనింగ్, స్పీకింగ్ అనేవి, తర్వాత రైటింగ్ కూడా అసెస్ చేస్తారు. వీటిలో మనకి 777. అదే కనుక రైటింగ్ అయితే 6.5 స్కోర్ వచ్చినా పర్వాలా. ఐఎల్స్ రాయాలి అని అంటే దాదాపుగా మనకి రూపాయల్లో 23,000 వరకు, 23,000 నుంచి 24,000 వరకు అవుతుంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం పూర్తి చేసుకున్న తర్వాత మనకి వెంటనే ఎన్ఎంసి అంటే నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్ యూకేలో మనము రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలి. తరువాత మనము ఏ స్టేట్లో అయితే మనం చదివామో ఆ స్టేట్లో మనం ఆర్ఎన్ఆర్ఎం రిజిస్ట్రేషన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అప్ టు డేట్గా ఉన్నాయా లేదా అనేవి కావాలి. తర్వాత మన ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, మనము ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట. అది కూడాను మనం అప్లోడ్ చేస్తే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనము గనక ఫస్ట్ పార్ట్ కింద మనం అప్లోడ్ చేసినప్పుడు ఎన్ఎంసి నుంచి మనము రిజిస్ట్రేషన్ అయినటువంటి స్టేట్ కౌన్సిల్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీ స్టేట్ కాబట్టి ఏపీ ఎన్ఎంసి కౌన్సిల్కి వాళ్ళు ఒక మెయిల్ పంపిస్తారు. ఈ పలానా పర్సన్ సర్టిఫికేట్స్ ఒరిజినలా కాదా, ఆర్ఎన్ఆర్ఎం ఒరిజినల్ కాదా అని చెప్పేసి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా జరిగేసరికి ఒక 2 వారాల పైనే అవుతుంది. నెక్స్ట్ పార్ట్ బిలో అది ఒక పార్ట్. ఆ తర్వాత పార్ట్ బికి వెళ్తాం. పార్ట్ బిలో పోలీస్ క్లియరెన్స్ ఒకటి కావాలి. పోలీస్ క్లియరెన్స్ అని అంటే అది పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళకి పోలీస్ క్లియరెన్స్ అనేది వాళ్ళకి వెళ్ళాలి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్, మన లోకల్లో మనకి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి మనకి ఎటువంటి అనారోగ్యం లేదు, వీఆర్ ఫిట్ టు వర్క్ అనే సర్టిఫికేట్ ఒకటి మనం తీసుకోవాలి. ఆ తర్వాత సిబిటి అంటే కాంపిటెన్సీ బేస్డ్ టెస్ట్. దీని గురించి కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. కాంపిటెన్సీ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి మనం ఇండియాలోనే ఉన్నప్పుడు మనం క్లియర్ చేయాలి. ఓఈటీ అనేది ఆల్రెడీ మనం చూసాము, అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి అసెస్ చేస్తారు. సో ఇవి అన్నీ కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో మిగిలింది ఏంటంటే ఆస్కీ ఎగ్జామ్. ఇది ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము యూకే వచ్చిన తర్వాత మనకి ఆపర్చునిటీ జాబ్ ఆఫర్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తారు. అది దాని ద్వారా మనం వీసా తీసుకొని మనము యూకే వచ్చిన తరువాత క్లియర్ చేయాల్సిన ఎగ్జామ్ ఏంటంటే ఆస్కీ ఎగ్జామ్ అన్నమాట.
సో మనము ఫస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఓఈటీ కానీ ఐఎల్స్ కానీ మనము క్లియర్ చేస్తాము. ఆ తర్వాత ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత సిబిటి కాంపిటెన్సీ బేస్డ్ టెస్ట్. ఈ టెస్ట్ ఏంటంటే మన నర్సింగ్ స్కిల్స్, మన నర్సింగ్ థియరిటికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఉంటుంది. ఈ టెస్ట్లో 2 విభాగాలు ఉంటాయి. మొదటిది న్యూమరసీ అని అంటే అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్గా ఉంటాయి. మన మెడికేషన్ క్యాలిక్యులేషన్స్, ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు క్యాలిక్యులేషన్ రిలేటెడ్గా ఉంటాయి. కరెక్ట్ డోస్ ఇస్తున్నామా లేదా, మిల్లీగ్రామ్స్ మనకు అవగాహన ఉందా, మిల్లీగ్రామ్స్కి 1 గ్రామ్కి ఎంత, మిల్లీ లీటర్స్కి ఎంత, ఐవి ఫ్లూయిడ్ డ్రిప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో. సో ఇవంతా కూడా న్యూమరసీ పార్ట్. దీనిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి. నేను రాసినప్పుడైతే 15కి 14, మ్యాక్సిమం 14 అన్నా మనకి రావాలి. అంటే అసలు ఎక్కడా కూడా 100% మిస్టేక్ అనేది జరగకుండా మనం ఆన్సర్ చేయాలి. డ్రగ్ క్యాలిక్యులేషన్స్కి అంత ఇంపార్టెన్స్ అనమాట ఇక్కడ. పార్ట్ 2 వచ్చి క్లినికల్, అంటే 2.5 hours. ఇది 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది అంతా కూడా మనము ఏ రిలేటెడ్గా అయితే మనం ఏ నర్స్ కింద రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఎన్ఎంసీలో, దానికి రిలేటెడ్ సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్ వేస్తారనమాట. 100 క్వశ్చన్స్లో మనము కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మినిమమ్ ఆఫ్ మనకి కొంత స్కోర్ ఉంటుంది, 75% అబౌవ్ అనమాట. వస్తే మనకి ఎగ్జామ్లో మనం పాస్ అవుతాము. ఈ ఎగ్జామ్కి దాదాపుగా అయ్యేటువంటి ఖర్చు వచ్చి 83 పౌండ్లు అని అంటే మనకి 9 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు మనం పార్ట్ ఏ పాస్ అవ్వచ్చు, పార్ట్ బి ఫెయిల్ అవ్వచ్చు, లేదా పార్ట్ బి పాస్ అవ్వచ్చు, పార్ట్ ఏ ఫెయిల్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనము రీసిట్ మళ్ళీ ఎగ్జామ్కి కూర్చోవచ్చు. పార్ట్ ఏ అయితే 50 పౌండ్స్ పే చేయాలి, పార్ట్ బి అయితే మనము 70 పౌండ్స్ మనం పే చేయాలి. సో సిబిటి రాసేటప్పుడు నేను చెప్పాను, మనం ఏ స్పెషాలిటీలకు వెళ్ళాలి, రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటున్నాము. యూకే వచ్చిన తర్వాత మనము ఒకవేళ అడల్ట్ నర్స్గా కనుక మనం రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఆర్ఎన్ఏ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, మనము మెంటల్ హెల్త్ స్పెషాలిటీ మంది, లేకపోతే మన ఎక్స్పీరియన్స్ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ వచ్చి సైకాట్రిక్ సెట్టింగ్స్లో ఉంది అని అంటే మెంటల్ హెల్త్ నర్స్గా మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే లెర్నింగ్ డిజబిలిటీ నర్స్ అని, పీడియాట్రిక్స్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే పీడియాట్రిక్ నర్స్ అని, తర్వాత మిడ్ వైఫరీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మిడ్ వైఫ్గా నేను ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాను అని అంటే కనుక ఆ ఏరియాలోనే ఆ కోడ్ కిందే మనము సిబిటి ఎగ్జామ్ రాయాలి. తర్వాత సిబిటి ఎగ్జామ్ ఇవి 2 రాసిన తర్వాత మేజర్ పార్ట్ మనం అయిపోయినట్టే. ఇంకా తర్వాత కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, ప్రొఫెషనల్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ ఏజెన్సీస్ని మనం కాంటాక్ట్ చేసి నా ఓఈటీ ఎగ్జామ్ అయిపోయింది, నేను యూకే రావాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళకున్న నర్సెస్ డెఫిషియన్సీని బట్టి, తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి ఈ ప్లేస్మెంట్స్ కావాలి, ఇక్కడ మనకు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు. ఫోన్ కాల్లో ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళ క్రైటీరియాని మనం మీట్ అయ్యాము అని అంటే వాళ్ళు ఓకే అన్న తర్వాత మనము రెడీ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఒకటి మన పాస్పోర్ట్ అప్ టు డేట్గా ఉంటుంది, మన సర్టిఫికేట్స్ 10th, ఇంటర్, డిగ్రీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆర్ఎం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, తర్వాత ట్రాన్స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్, ఎన్ని అవర్స్ మనం వర్క్ చేసామా, మెడికల్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీకు చెప్పాను. తర్వాత ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, సాధారణంగా మన బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతూ ఉంటారు. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్కి ఒక 6 months స్టేట్మెంట్ కావాలి మనకి, లేదా ఒక 3 months. కొన్ని ఏ ఏజెన్సీస్ని బట్టి ఉంటాయి. సాధారణంగా మన ఆధార్ కార్డ్ అనేది కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారు, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయరు. పాన్ కార్డ్ కూడా కాదు, ఎక్కువగా బ్యాంక్ స్టేట్మెంట్ని వాళ్ళు బిలీవ్ చేస్తారు. అది కూడా స్టాంప్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఎక్కువగా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. తర్వాత రిఫరెన్సెస్ ఫ్రమ్ ప్రీవియస్ ఎంప్లాయర్స్, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు మన కాండక్ట్ బాగుందా లేదా అని చెప్పి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైనా సరే వర్క్ చేసి వదిలినట్లయితే అక్కడి నుంచి రెఫరెన్సెస్ తీసుకోండి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోండి. తర్వాత
టీబీ సర్టిఫికేట్. ఈ కంట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే మనము ఒక టీబీ సర్టిఫికేట్ అని అంటే అది మనకి హైదరాబాద్లో మనం బుక్ చేసుకోవాలి. మనకి ఎటువంటి మన లంగ్స్ ఎక్స్రే చేస్తారు, తర్వాత మోటాక్స్ టెస్ట్ లాగా టెస్ట్ చేస్తారు. లంగ్స్ క్లియర్గా లేకపోతే ఆ టెస్ట్ చేస్తారు, లంగ్స్ క్లియర్గా ఉంటే కొన్నిసార్లు చేయరు. తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందుగానే ఈ డాక్యుమెంట్స్ అనేవి మనం రెడీ పెట్టుకొని ఉంచుకోవాలి. సో ప్రాసెస్ ఏంటి, ఫైనల్గా ఏంటంటే ముందు ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోండి, ఎన్ఎంసి కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోండి, కరెక్ట్గా రిలయబుల్ ఏజెన్సీస్ మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే చాలామంది మోసం చేస్తూ ఉంటారు. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయటము, పోలీస్ వెరిఫికేషన్. ఆ తరువాత వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా, మనం ఫిజికల్గా కూడా ఫిట్గా ఉన్నామా అన్నప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ మనకు పంపిస్తారు. ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ద్వారా మనము వీసాకి అప్లై చేసుకోవాలి. వీసా అప్లై చేసుకున్న తర్వాత వీసా రావడానికి దాదాపు ఒక 3 వారాలు 4 వారాలు పట్టొచ్చు. ఆ తర్వాత ఫ్లైట్ బుక్ చేసుకొని యూకే వచ్చిన తర్వాత మనము ఈ ఆస్కీ ఎగ్జాము క్లియర్ చేసుకొని ఆ తర్వాత మనకి ఎన్ఎంసి పిన్ నెంబర్ వస్తుంది. ఈ ఎన్ఎంసి పిన్ నెంబర్ వచ్చిన తర్వాత 1 ఇయర్ ప్రిసెప్టర్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మనం వర్క్ చేస్తాము, మన శాలరీ మనకు వస్తుంది, కానీ ప్రిసెప్టర్షిప్ అనేది కూడా మనం పూర్తి చేసుకోవాలి. సో ఇదండి యూకే రావాలి అంటే మీరు ఫాలో అయ్యే ప్రాసెస్, ఆ తర్వాత రిక్వైర్మెంట్స్. ఇలాగే నేను యూఎస్ఏ వెళ్ళాలంటే ఏం చేయాలి, ఖతార్ వెళ్ళాలంటే ఏం చేయాలి, సౌదీ వెళ్ళాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నవి అనేటువంటి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తరువాత ఇతరులు కూడా షేర్ చేయాలి మీరు ఈ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. సీ యూ.